లో ఉండి కాన్మెన్గా ఒక గ్లిబ్ స్కిల్ఫుల్ చీటర్గా మారినటువంటి అబ్దుల్లాపురం చిన్నారెడ్డి అనే వ్యక్తిని కమ్యూనిటీ సీసీటీవీ ఫుటేజెస్ ద్వారా చాకచక్యంగా వ్యవహరించి పెద్ద మొత్తంలో గోల్డ్ చోరీ చేసిన కేసులో రికార్డ్ టైంలో నేరస్తుని యొక్క ఆనవాలు తీసి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ అబ్దుల్లాపురం చిన్నారెడ్డి ఎలియాస్ చిన్నయ్య, ఎలియాస్ రాములు, ఎలియాస్ శ్రీనివాస్ గౌడ్ ఇలా రకరకాల పేర్లతోటి ఇతను ముందుగా వ్యవసాయం చేసేవాడు. నందిపేట మండల్లో వెన్నెల్ విలేజ్ ఆఫ్ నందిపేట మండల్ నిజామాబాద్ డిస్టిక్లో. ఆ తర్వాత తను కొంతకాలం లేబర్గా దుబాయ్ అక్కడికి వెళ్ళి ఒక 3-4 ఇయర్స్ దుబాయ్లో పనిచేసి వచ్చిన తర్వాత ప్రజల్ని చీట్ చేయడం కొరకు గల్ఫ్కు వెళ్ళే వాళ్ళని గల్ఫ్ పంపిస్తామని చెప్పేసి వీసాల మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చీటింగ్ కేసెస్ చేసిన వాటిలో ఇతన్ని జగిత్యాల్లో మిగతా ప్రదేశాల్లో కూడా ఇతని పైన చీటింగ్ కేసులు రిజిస్టర్ చేయడము, అరెస్ట్ చేయడము జరిగింది. అదే క్రమంలో తను నేరాలకు అలవాటు పడి వ్యసనాలకు బానిసై ఇతను రైతుల్ని మార్కెట్ యార్డ్కి వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకోవడానికి వచ్చినటువంటి రైతుల దగ్గర నుంచి డబ్బులు కొట్టివేయడానికి, అట్లాగే గోల్డ్ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్స్ మేకర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ షాప్స్ నుంచి కలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఆ కలెక్షన్ బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని నమ్మబలికి వ్యసనాలకు అలవాటు ఉన్నటువంటి ఈ కలెక్షన్ బాయ్స్ కొంతమందిని లోబరుచుకొని వాళ్ళకి లిక్కర్ ఆఫర్ చేసి కాక్టైల్స్ అధిక మొత్తంలో వాళ్ళకి కన్జ్యూమ్ చేపించి ఆ లాస్ట్ పెగ్లో కొంత సిగరెట్ యాష్ మిగతా అన్నోన్ కెమికల్స్ యాడ్ చేసి అతను నిద్రపోయేటట్లుగా చేసిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి గోల్డ్ని తీసుకెళ్లే